ఎవరివన్నీ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మా అన్న చూడండి కొత్త ఆటో కొన్నాడు. చెప్పనా చెప్పు. ఆటో మందే 2026లో ఇంతవరకు ఎవరు తీరదు. ఫస్ట్ బండి నాదే, డీలర్ ఫస్ట్ నాదే. చిత్తూరు లేదు, చిత్తూరు కడప లేదు, పీలేరు లేదు, మదనపల్లి లేదు, ఎక్కడ లేదు. చిత్తూరులో ఒకటి ఉండింది, బండి వచ్చింది, ఒకే బండి వచ్చింది. ఆ బండి ఫస్ట్ నేను డీలర్ చేయడం. బుధవారం కొన్నాను, శుక్రవారం పూజ చేసా బండికి. లక్కీ నెంబరు, నా లక్కీ నెంబర్ కూడా వచ్చింది. దాంతో చాలా గుమ్మని వచ్చేసాను. ఇదిగో మా అన్న ఆటో, కొత్త ఆటో. నువ్వు అదిగో కొత్త ఆటో. ఇట్లాంటి ఆటోలు 10 కొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొంటున్నా కారు, ఆటోలు కూడా. ఆటో ఎంత తమాషా అన్నం పెట్టింది కదా. మనం ఏది ఇస్తే అది అన్నం పెట్టింది. ఇదే నా బిడ్డలు, నా ఫ్యామిలీ మొత్తం బతికే దీంట్లోనే. మా ఓనరు మేము ఎట్ట బరిగోలతో బతుకుతున్నామో మా అన్న ఆటోతో బతుకుతున్నాడు. మీరు కూడా మా అన్నని బ్లెస్ చేయండి. 45,000 సంపాదిస్తాను. ఇప్పుడు నెలకొచ్చి చీటీలు సంఘాలు ఎన్ని పోగా 30 రోజులు పుట్టింది. ఏదో అంతే బతుకు ఉండే తప్ప. మా ఓనరు మేమైతే బరిగోల మీద బతుకుతున్నాము. జీతం ఈడు ఫ్రీగా మా అన్న నేను చేస్తా ఉన్నాము. ఇది మా ఓనర్ పరిస్థితి. ఏమ్మా ఇంకేమ్మా, ఒక 2 కొడుకులు ఉన్నారు. నాకు ఊరు సంపాదించలేదు, ఆమె సంపాదిస్తుంది. వాళ్ళ అమ్మ వస్తుంది, అన్ని ఉండదండి. ఎవరన్నా నిజమే అనుకోపోతారు. ఓకే అండి, ఆటో ఎలా ఉందో కామెంట్స్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.